ఇప్పుడు చెస్ట్‌లో పెయిన్ వస్తుందంటారు కొంతమంది. అది గ్యాస్ పెయిన్ కింద కన్సిడర్ చేయొచ్చా? లేకపోతే ఈ ఛాతీ పెయిన్ ఇక్కడొస్తుంది అంటారు కదా! అవునండి. ఇక్కడొస్తే కూడా గుండెకి సంబంధించిన ఇష్యూస్ అని అంటుంటారు. ఈ అదే డిఫరెన్స్ ఏంటి గ్యాస్ పెయిన్‌కి, గుండె నొప్పికి? డిఫరెన్స్ అంటే రకరకాలుగా ఉంటుందమ్మా అది. హ్మ్. గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల గుండె నొప్పి రావడానికి అవకాశం ఉందమ్మా. గుండె నొప్పి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ రాదు కానీ, హ్మ్. అలాగే హార్ట్ అటాక్స్ కూడా మోర్ దాన్ 50% హ్మ్. హార్ట్ అటాక్ వచ్చినోళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. హ్మ్. ఎందుకు అంటే మరీ ఎక్కువైపోయింది గ్యాస్ బయటికి రావట్లే, రిలీజ్ అవ్వట్లేదు. రిలీజ్ అవ్వనప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నొక్కేస్తుందమ్మా, చెస్ట్ దగ్గరికి వచ్చి నొక్కేస్తుంది. హ్మ్. నొక్కినప్పుడు ఆ ఒత్తిడి ఏమవుతుందంటే గుండెకి బాగా ఒత్తిడి తగులుతుందనమాట. ఆహాహా! ఓకే. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే అనేక రకాలైన అనర్థాలు వస్తాయమ్మా. అనేక హ్మ్. రకాలైన జబ్బులు వస్తాయి. 1, 2 కాదు. హ్మ్. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే స్పాండిలైటిస్ రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. హ్మ్. ఈ వెనకాల పెయిన్ మీరు అన్నారు కదా! ఆ బ్యాక్ పెయిన్ కూడా గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తుంది. హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఈ హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రిఫ్లెక్స్ అని ఉంటుందమ్మా ఇందులో. హ్మ్. తిన్న ఆహారం అరగకుండా అది పాయిజన్ కింద మారిపోవడం, హ్మ్. విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం. హ్మ్.